ఇవే లేదు. కరెక్ట్. పెళ్ళయిందా? అయింది స్వామి. ఎలా అయింది? సున్నాని ఇంకో సున్నా ఎగిరితని పోవాలే. అవును, ఎగిరితని పోవడమే కాదు, 40 లక్షలు మింగి మరీ పోయింది. పేరు కల్పన. నాకు పెళ్ళి అయింది స్వామి. ఎగిరితని పోయినావినే పెళ్లి చేసుకున్నావా? లేదు స్వామి, ఎగిరితన్నకుండా వచ్చిన ఆవిడనే పెళ్లి చేసుకున్నాడు. నా భార్య పేరు రోహిణి. అరసున్నా. నువ్వే సున్నా, అందులో మీ ఆవిడ అరసున్నా. మీ అమ్మ 1.5 సున్నా. రే దున్నా, నిన్నే తిట్టిందిరా అన్న. రే, మీరు కొంచెం ఆపండి. ఇలా అడ్డుపడితే ఇంటికి పేరు పెట్టడం కాదు, మన పిల్లలకి పేరు పెట్టాలి. నేను రెడీ. ఊరుకోండి. స్వామి. స్వామి. మా అత్తయ్య గారి పేరు ప్రభావతి. ఆ పేరు కలిసొస్తుందేమో చూడండి. ఆవిడందరినీ బెడదీస్తుంది గాని పేరు కలిసి వస్తుందేమో చూడండి. ప్ర 10, బ 5, వ 8, తి 9. బాగుంది. టీ అంటే తిక్క బాగుందా? అక్షరం బరువుంది. ఆవిడ కూడా బరువే ఉంది. రోహిణిలో రో, మనోజ్లో మా, ప్రభావతిలో తి. 3 అక్షరాలు కలిపితే రోమతి. ఏం మతి? మందమత? రోమతి. రోగమే గతిలా వినిపిస్తుంది. అసలిది తెలుగు పేర్లా లేదే. అసలు ఏ లాంగ్వేజ్లోనూ లేని పేరు. శ్రీమతి సుమతిలాగా రోమతి కొత్తగా ఉంది కదా. చెత్తగా ఉంది. రోహిణిలో రో, మనోజ్లో జ్ కలిపితే రోజ్ నిలయం అని పెట్టచ్చు కదా. రోజు నిలయమా? మావిడిది పూల వ్యాపారంలే స్వామి. రోజు నిలయం అని పెడితే మావిడి కట్టించి నీళ్ళు అనుకుంటారు. బాగుంటుంది, పెట్టండి. వీల్లేదు, రోమతి బాగానే ఉంది. నీ మతి బాగానే ఉందా? ఆ పేరు వింటే ఉన్నమతి పోయేలా ఉంది. నువ్వు నోరు మూసుకోరా మందమతి. రే, నిన్నే తిడుతుందిరా. రోమతి నాకు ఓకే మనోజ్, ఇదే ఫిక్స్ అయిపోదాం. ఈ రోమతి అనే పేరు ఇంటికి పెడితే నాకు బాగా కలిసొస్తుందా స్వామి? మామూలుగా కలిసొస్తుందా? నేనెక్కడున్నానని వెతుక్కుంటూ రావాలి. కొట్టడానికా? నా కాళ్లకు దండం పెట్టడానికి. ఇప్పుడే దండం పెడతాడు. ఫీజు తీసుకోరా. ఫ్రీగా చెప్తే నేను పెట్టిన పేరులో బలం పోతుంది. మీ ఫీజెంత స్వామి? చాలా తక్కువ, 20,000. 20,000? 20,000? 3 పేర్లు కత్తిరించి 3 అక్షరాలు కలిపినందుకు 20,000? 6 అక్షరాలు కలిపి ఆరుముఖం లాంటి పేరు పెడితే 40,000? సంఖ్యాశాస్త్రం అంటే అంత సామాన్య శాస్త్రం కాదు. మేము సాంఘిక శాస్త్రం అనుకున్నాం స్వామి. ఇది పుట్టిన తేదీని మరియు పేరులోని అక్షరాల ఆధారంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వం, భవిష్యత్తు, అదృష్టం ఇంకా జీవిత గమనాన్ని అంచనా వేసే జ్యోతిష శాస్త్ర విభాగం. భాగ్యాంకం, మూల సంఖ్య, అదృష్ట సంఖ్యలు ఇలా అన్నిటినీ గణించి గుణించి రంగరించి చెప్తున్నాను. అంతా బాగానే ఉంది కాని చేతివేళ్లు కాలివేళ్లు కలిపి 20,000 చెప్పారు. కాలివేళ్లు నరికి చేతివేళ్లు 10,000 చేసుకోలేరా? మంచిది. ఎవరి కాలివేలు నరకమంటారు? ఈవిడిదే. అబ్బబ్బా, రోమతి పేరు చాలా బాగుంది. 20,000 చాలా తక్కువ. ఇచ్చేసుకోండి. స్వామి, నాకో డౌటు. మా నాన్న పేరు కూడా కలిపి సరోమతి చేస్తే ఎలా ఉంటుంది? ఇది డైలీ సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంటుందా? అవతల నేను మినిస్టర్ గారే కుక్క పిల్లకు పేరు పెట్టాలి. మీరు కుక్కలకు కూడా పేర్లు పెడతారా?
చాలా కుక్కలకు పెట్టాను. మా వాడికి కలిసి వస్తే కుక్కను కొంటాడు, కుక్కలకు కలిసి వస్తే ఏం కొంటాయి? నా ఫీజు ఇస్తే నేను వెళ్తాను.